హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మెంతికూర ఎలా పండించాలో చెప్తాను. ఈ నిన్న రాత్రి నేను నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. సో ఇవాళ మార్నింగ్కే చూడండి ఎలా వచ్చాయో చిన్న చిన్నగా మొలకలు మీరు చూడొచ్చు. సో ఇవాళ నేను ఎలా నాటుకోవాలని చెప్తాను. ఇంకోండి ఫ్రెండ్స్, ఇందులో మీరు చూడొచ్చు, ఇది ఒక ఒక వంతు అయితే మట్టి వేసాను, 2 వంతులు అయితే ఇసుకేసి మళ్ళీ పైన ఒక లేరు మట్టి వేసాను. సో దీంట్లో మనం లైట్గా ఫస్ట్ మట్టిని అయితే లూజ్ చేసుకోండి. ఇలాగా గుల్లగా ఎంత లూజ్గా ఉంటే అంత మంచిది. సో ఇప్పుడు నేను పాతాను చూడండి ఎలా వేస్తానన్నది. ముందుగా మీరు ఎంత లూజ్ చేసుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. సో లూజ్ చేసుకున్నాక ఇలా ఫ్రీగా చేసుకుని మట్టిని చూడొచ్చు, మన కింద అంతా కూడా ఇసుక. సో ఒక లేయర్ నేను పైన మట్టి వేసాను. సో ఇలా గింజలు తీసుకుని ఎక్కువ స్ప్రెడ్ చేసుకోండి గింజలు. అన్నీ ఒక దాంట్లో అయితే వేసుకోకర్లేదు ఫ్రెండ్స్. చూసారు కదా, దూరంగా స్ప్రెడ్ చేసుకున్నాను. సో దీనిపైన మనం మట్టి అయితే మట్టి, ఇసుక అయితే ఇసుక, ఒక లేయర్ వేసుకోవాలంటే ఫ్రెండ్స్. ఒక లేయర్గా మట్టి అయితే మట్టి, ఇసుక అయితే ఇసుక. నేనైతే మట్టి వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇసుక ఎక్కువ వేసాను కాబట్టి. ఇందులో లూజ్గా ఉండాలి ఫ్రెండ్స్. ఆకుకూరలకు ఎప్పుడు కూడా ఎంత లూజ్గా ఉంటే మనకు అంత స్పీడ్గా గ్రోతింగ్ అనేది వస్తుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజ్ని ఫాలో చేయండి. మీకు ఈ మెంతికూర అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నేను, ఎలా పండించాలన్నది. ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్, ఇంకా మన దగ్గర చాలా అప్డేట్స్ ఇస్తాను. సో మా పేజ్ని అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.